ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 13లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని 7వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఈ భీకరమైన వాతావరణాన్ని చూసి భయాందోళనకు ఓ ఫ్లాట్లోని తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన 2 పిల్లలతో కలిసి ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాల పాలైన వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఆకాశ మార్గంలో తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 13లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అపార్ట్మెంట్లోని 7వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఈ భీకరమైన వాతావరణాన్ని చూసి భయాందోళనకు ఓ ఫ్లాట్లోని తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన 2 పిల్లలతో కలిసి ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాల పాలైన వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఆకాశ మార్గంలో తరలించేందుకు అగ్నిమాపక విభాగం చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.